మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి సుందరేశ్వర దేవాలయం కేవలం వాస్తుశిల్ప అద్భుతమే కాదు, దానిలోనే అనేక ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిలో శాస్త్రం, గణితం, శైవతత్వ శాస్త్రం గూఢంగా కలిసిపోయి ఉన్నాయి. గర్భగుడిలో ఉన్న శివలింగం మరియు దేవి మీనాక్షిల విగ్రహాల మధ్య ఎల్లప్పుడూ ఒక సహజమైన అంతరం ఉంటుంది. ఈ రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎప్పుడూ స్పర్శించుకోవు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతి ఒకే సమయంలో భూమిపై అవతరించినప్పటికీ మోక్షం లభించే వరకు వారి శరీరాలు పూర్తిగా ఐక్యం కావు. ఈ శారీరక దూరం ఆధ్యాత్మిక సత్యాన్ని సూచిస్తుంది. ఇది ఏ రహస్యమూ కాదు, బదులుగా ఒక గహనమైన తాత్విక సంకేతం. ఇది జీవాత్మ మరియు పరమాత్మ మధ్య ఐక్యతను ముందు ఉన్న చివరి అడ్డంకిని చిత్రీకరిస్తుంది. భక్తులు దేవదేవునితో ఐక్యం అవ్వడానికి ముందు చివరి దశలో ఉన్నారనే భావన ఇందులో ఉంది. ఆలయంలోని ఐరంకల్ మండలం అద్భుతమైనది. నిజానికి ఇక్కడ 985 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి స్తంభం చెక్కిన విధానము, దాని నీడలు ఏకైకంగా ఉంటాయి. అయితే ఇక్కడ 2 ప్రధాన రహస్యాలు ఉన్నాయి. మండపంలో ఒక నిర్దిష్ట స్థానంలో నిలబడి మీ చెవిని ఒక స్తంభానికి అంటుకొని మరొక స్తంభాన్ని తరిమినప్పుడు ఆ శబ్దం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. ఇది ప్రత్యేకమైన శబ్ద ప్రసారం కలిగిన నిర్మాణం. ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంది, దానిని సంగీత స్తంభం అంటారు. దానిపై 64 ప్రధానమైన సంగీత స్వరాలను సూచించే చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఆ స్తంభం యొక్క నీడ ఏ సమయంలో ఏ కోణంలో పడినా అది పూర్తిగా అదృశ్యమవుతుంది. ఇది సూర్యుని కిరణాలు మరియు స్తంభం యొక్క కోణాల యొక్క గణిత ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది. ఇవి రహస్యాలు కాకుండా పురాతన భారతీయ వాస్తుశిల్పజ్ఞుల అద్భుతమైన గణిత శాస్త్రీయ జ్ఞానంకు నిదర్శనాలు. వారు ధ్వని శాస్త్రం, కాంతి శాస్త్రం మరియు జ్యామితిని ఎంత గాఢంగా అర్థం చేసుకున్నారో ఇవి చూపిస్తాయి. పవిత్రమైన గోల్డెన్ లోటస్ ట్యాంక్ సరోవరం మధ్యలో ఒక సువర్ణ కమలం ఉంటుంది. ఈ కమలం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆలయం యొక్క గోపురం యొక్క సరైన పరిపూర్ణమైన ప్రతిబింబం ఈ నీటిలో కనిపిస్తుంది. ఇది కేవలం ఒక అద్భుతమైన దృశ్యం మాత్రమే కాదు, ఇది ఒక ప్రతీకాత్మక ప్రాతినిధ్యం. నీరు ప్రకృతిని మరియు గోపురం మానవ నిర్మాణాన్ని సూచిస్తుంది. ఈ రెండింటి యొక్క సమన్వయం, పరిపూర్ణ సమతుల్యతే ఈ ప్రతిబింబంలో కనిపిస్తుంది. ఇది జగత్తులో దైవిక, స్త్రీ, పురుషుల శక్తుల సమ్మేళనాన్ని చిత్రీకరిస్తుంది. పైనుండి చూస్తే మొత్తం ఆలయం యొక్క ప్రణాళిక మానవ శరీరంలోని యోగ చక్రాల ఆకారంలో ఉందని నమ్మకం ఉంది. ఆలయంలోని వివిధ ద్వారాలు, మండపాలు మరియు గర్భగుడి ఈ చక్రాలను అనుగుణంగా ఉంటుంది. ఈ రూపకం ఆలయంలోకి ప్రవేశించే భక్తుడి ప్రయాణాన్ని ఆధ్యాత్మిక శరీరం లోపలికి ఒక ప్రతీకాత్మక యాత్రగా చిత్రిస్తుంది. ఇది ఆలయాన్ని కేవలం ఒక భవనం కాదు, ఒక జీవవంతమైన ఆధ్యాత్మిక సంస్థగా చూపిస్తుంది. మీనాక్షి ఆలయం యొక్క రహస్యాలు అనేవి అద్భుతమైన శాస్త్రీయ నిర్మాణాలను మరియు లోతైన తాత్విక సత్యాలను కలిగి ఉన్నాయి. ఇవి పురాతన భారతీయుల జ్ఞానం మన ప్రస్తుత శాస్త్రీయ అవగాహనకు ఎంత ముందుందో తెలియజేస్తాయి. కాబట్టి ఇవి అద్భుత రహస్యాలే కాదు, మన పూర్వీకుల అమూల్యమైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ వారసత్వానికి నిదర్శనాలు.